ఈ వీడియోలో మీకు తెలియని శివుడి గురించి 7 అంశాలు. ఇందులో మీకు తెలిసినవి అన్నీ చెప్పబడ్డాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నంబర్ 1, మీకు తెలుసా శివుడు బూడిదని ఎందుకు రాసుకుంటాడో? పురాణాలలో శివుడు ఎప్పుడూ బూడిదను ధరిస్తాడు అని ఉంది. ఈ బూడిదను భస్మం లేదా విభూతి అని పిలుస్తారు. ఈ భస్మం మరణాన్ని ఇంకా జీవిత పరిమితాన్ని సూచిస్తుంది. శివుడు డెత్ ఇంకా పునర్జన్మల సైకిల్ని స్వీకరించి సోల్స్ని ముక్తి వైపు నడిపిస్తాడు. నంబర్ 2, మీకు తెలుసా శివుడు పార్వతికి తన శరీరంలో సగభాగం ఇవ్వలేదని? అసలు పురాణాల్లో శివుడు అర్ధనారీశ్వరుడుగా వర్ణించబడ్డాడు. ఈ రూపం సగం స్త్రీ ఇంకా పురుషుడి కలిసిన రూపం. ఇది మేల్ ఫీమేల్ ఎనర్జీస్ని ఈక్వల్గా చూపిస్తుంది. శివుడు తన భార్యకి తన శరీరంలో సగం ఇవ్వలేదు. అసలు అర్ధనారీశ్వరుడి రూపం శివుడు పార్వతీ బంధం విడదీయలేదని చెబుతుంది. అలాగే మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ ఇంపార్టెన్స్ చెప్తుంది. నంబర్ 3, మీకు తెలుసా శివుడు చంద్రుణ్ణి తలపై ఎందుకు ధరిస్తాడో? శివుడు తన తలపై చంద్రవంకను ధరించి ఉంటాడు. ఇది టైంను, క్రియేషన్ను ఇంకా డిస్ట్రక్షన్ను బ్యాలెన్స్ చేస్తుంది. చంద్రుడు ప్రశాంతతను కూడా సూచిస్తాడు. శివుని పర్సనాలిటీలో అగ్రెసివ్ అంశాలను కూడా బ్యాలెన్స్ చేస్తాడు. చంద్రుడు ఒక ఆభరణంలా శివుడు తలపై ఉంటాడు. నెంబర్ 4, మీకు తెలుసా శివుడు మెడలో పుర్రెలు ఎందుకు ధరిస్తాడో? పురాణాల్లో శివుడు మెడలో పుర్రెలను ధరిస్తాడు అని వివరించారు. కొన్ని కథల ప్రకారం శివుడి మెడలో ఉన్న పుర్రెలు సతీదేవి పాస్ట్ లైఫ్స్ని సింబలైజ్ చేస్తుంది. అలాగే మన జీవితంలో ఏవి పర్మనెంట్ కాదు అని చెప్పడానికి ధరిస్తాడు. నెంబర్ 5, మీకు తెలుసా శివుడు నటరాజస్వామి అవతారం ఎందుకు ధరిస్తాడో? పూర్వం అపస్మర అనే రాక్షసుడికి అమరత్వం లభించగానే ప్రజలను కష్టాలు పెట్టడం మొదలు పెడతాడు. అందరూ దేవతలు కలిసి శివుడి దగ్గరికి వెళ్ళగా శివుడు నటరాజస్వామి రూపంలో వెళ్ళి తాండవం చేసి అపస్మర రాక్షసుని కాళ్ళ కింద వేసి తొక్కి ఓడిస్తాడు. మా ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. నెంబర్ 6, మీకు తెలుసా శివుడు కాళీమాత కాళ్ళ దగ్గర ఎందుకుంటాడో? పూర్వం రక్తబీజుడు అనే రాక్షసుడు ప్రజల్ని కష్టపెడుతూ ఉంటాడు. అప్పుడు తనను సంహరించడానికి ఓ మహాశక్తి కావాల్సి వచ్చింది. అప్పుడే పార్వతీదేవి కాళీగా మారుతుంది. కాళీగా మారిన పార్వతీదేవి రక్తబీజుడిని చంపేస్తుంది. అలా చంపిన తర్వాత అమ్మవారి ఉగ్రం తగ్గలేదు. అలా తనను శాంతపరచడానికి మహాశివుడు తన కాళ్ళ కింద పడుకుంటాడు. నంబర్ 7, మీకు తెలుసా బ్రహ్మదేవుని తలని శివుడు నరికేశాడని? అసలు ఏం జరిగిందంటే ఈ సృష్టి మొదలైనప్పుడు బ్రహ్మ, విష్ణు ఎవరు గొప్ప అని గొడవ పడుతుంటారు. అప్పుడు వారి ముందర ఓ లింగం అయితే ఏర్పడుతుంది. ఇక దాన్ని చూసి వాళ్ళిద్దరూ ఒక పందెం అయితే వేసుకున్నారు. ఎవరు మొదలు చివర కనిపెడతారో వాళ్ళు విన్ అయినట్టు అని. బ్రహ్మదేవుడేమో మొదలు కనిపెట్టడానికి వెళ్తాడు. విష్ణువు లింగం ఎండ్ని చూడడానికి వెళ్తారు. సంవత్సరాలు గడుస్తాయి. నారాయణుడు ఇక కనిపెట్టలేదని వెనక్కి బ్రహ్మదేవుడు మొదల్ని కనిపెట్టడానికి వెళ్ళినప్పుడు తనకు ఒక పువ్వు ఎదురుపడుతుంది. అదే కేతకీ పువ్వు. అయితే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అనేసరికి నేను ఈ లింగం మొదటి నుండి వస్తున్నా అని చెప్తుంది. అలా బ్రహ్మదేవుడికి ఓ ఐడియా అయితే తడుతుంది. తను మొదలు చూశాడని కేతకీ పువ్వుని కూడా సాక్ష్యం చెప్పి మాటలన్నీ వింటున్న లింగ రూపంలో ఉన్న శివుడు ఒకటేసారి ప్రత్యక్షమై అబద్ధమాడినందుకు బ్రహ్మదేవుని తలను నరికేశాడు. ఇంకా నారాయణ్ణి ప్రశంసించాడు. ఇంకా ఆ కేతకీ పువ్వుని పూజకు పనికిరావు అని చెప్పి శపిస్తాడు. అలా శివుడు బ్రహ్మదేవుడి తలను నరికేస్తాడు. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేసేయండి.